ప్రేమ. ఈరోజు అంశం ఏంటి? ప్రేమ. మరి ప్రేమ ఎక్కడి నుండి పుట్టింది? ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? మనము ఏ ప్రేమ ఎలాంటిది కూడా మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ప్రేమ అనగానే చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటయ్యా అంటే ఇద్దరు యవ్వన బిడ్డలు వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అని చెప్తుంటారు. ప్రేమకు ఉన్నటువంటి గొప్పతనం, ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం ప్రభు మనకు తన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో తన సేవకుల ఆత్మల ద్వారా లిఖింపజేశాడు. దేవునికి స్తోత్రం. కనుక అసలైన ప్రేమను గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. యువత ప్రేమను కాదు మనము ధ్యానించేది, దేవుడు మనకు నేర్పేటువంటి ప్రేమ మనము నేర్చుకుందాం. ఆయన ప్రేమించాడు, ఆయన ఓర్చుకున్నాడు, ఆయన ప్రేమ అందరి కొరకు సిలువలో బలైపోయాడు. దేవునికి స్తోత్రం. అది ప్రేమ. ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మీరు ఏక మనసుకు లగ్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవునికి స్తోత్రం. మీరు అంటే ఎవరు? మీరు అంటే ఎవరు చెప్పండి? మీరు అంటే ఎవరు? మీరు అంటే మనమే. మీరు అంటే మనమే. ఏక మనసులగున్నట్లుగా మనందరికీ ఏముండాలట? ఏక మనస్సు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో వచ్చినటువంటి బిడ్డలమైన మనకు ఉండవలసింది ఏదట? ఏక మనసు కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడయ్యా అంటే ఏక ప్రేమ కలిగి, ఒకటే ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. సమయము మనకు కావాల్సిన సమయం ఇప్పుడు ఒక ప్రేమ, మనకు అనుకున్నది దొరికాక ఇంకొక ప్రేమ. ఇది అలా కాదు. దేవునికి స్తోత్రం. ఏ సమయం అందైనా, ఏ స్థితిలో ఉన్నా ఏక ప్రేమ కలిగిన వారమే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం అని దేవుడు చెప్తున్నాడు. ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇంతమందిమి మనము కులాల వారము, ఆయా కులాల వారముగా ఉంటున్నాం. కానీ ఎక్కడున్నాం? దేవుని ఇంటిలో ఉన్నాం, దేవుని సంఘములో ఉన్నాం. ఈ సంఘమునకు ఆయన శిరస్సు, మనము అవయములము. మనం ఎవరమండి? అవయములము. కనుక
ఏక మనసులగునట్లుగా ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సంఘము ఐక్యత కలిగి ఉంటుందో, సంఘమంతా ప్రేమ కలిగి ఉంటుందో, సంఘమంతా కూడా ఏకభావం కలిగి ఉంటుందో, ఆ సంఘాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆది అపొస్తలుల కాలములో జరిగినది ఇదే. ఏక ప్రేమ, ఏకభావము, ఏక మనస్సు ఉన్నారు కనుకనే ఆ రోజు కొద్ది మంది శిష్యులు ప్రపంచవ్యాప్తముగా దేవుని స్వార్థను వెదజల్లగలిగారు. దేవునికి స్తోత్రం. వెదజల్ల కలిగారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అపొస్తలులు ఏదైతే మాట చెప్పారో, దినదినము జైన్ అవుతున్న ప్రతి బిడ్డలు వారి మాటకు లోబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే వారి మాటకు ఎందుకు లోబడ్డారు అంటే దేవుని వాక్యానికి లోబడ్డారు, దేవునికి ఇష్టలుగా బతికారు, దేవుని రాజ్య విస్తరణ విస్తరింపచేశారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనమును కూడా ప్రభు ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే ఆయనను మనం ఏం చేయాలట? సంతోషింపచేయాలట. దేవునికి స్తోత్రం. ఆయన సంతోషమును సంపూర్ణం అంటే కొంచెం సంతోషం ఉందట. కొంచెం ఉంటే కొంచెం సంతోషము పూర్తయిందంటే కాదు. ఆయన ఏమంటున్నారు? సంతోషమును నా సంతోషమును సంపూర్ణం చేయుడే అంటే పూర్తి చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఏక మనసు, ఏకభావము, ఏక ప్రేమ కలిగి మరి ఉండాలని దేవుడు ఈ రీతిగా ప్రేమ గురించి తెలియపరుస్తున్నాడు. మొదటి తెస్సలోనిక పత్రికలో చూసినట్లయితే 4:12 దేవుని వాక్యం ఇరుగా సెలవిస్తుంది. మొదటి తెస్సలోనిక 4:12 దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా మీరు ప్రేమయందు ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని. ప్రేమయందు ఏం చేయాలట? మనము మరి ఎక్కువగా ఏం చేయాలట? మనము అభివృద్ధి పొందుచుండాలి. దేవునికి స్తోత్రం. ప్రేమయందు మనమందరం కూడా ఏం చేయాలట? అభివృద్ధి పొందుచుండాలి. సంఘములో ఒకరిని ఒకరు మనము పట్టించుకోం, సంఘములో ఒకరికొకరికి ప్రైజ్లాడు ఇచ్చుకోం, సంఘములో నేను ఎందుకు ప్రైజ్లాడు చెప్పాలి, ఆమె చెప్పాలి కదా, నేను పెద్దదాన్ని కదా, ఆమె చిన్నది కదా అని కొంచెము విర్రవిగే తత్వం ఉంటుంది. ఆ విర్రవిగేటువంటి తత్వము దేవుని నుండి వచ్చింది కాదు. అది హల్లెలూయా, దేవుని నుండి వచ్చేది కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందరూ యథార్థ హృదయులై అందరితో కూడా ఏం చేయాలట? ఏకప్రేమ కలిగి. దేవునికి స్తోత్రం. నా సంఘం యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డ, ఈ బిడ్డ దేవుని బిడ్డ అని మనం ఏం చేసుకోవాలట? ఒకరికొకరికి ఏం చేసుకోవాలట? ప్రేమించుకోవాలట. దేవునికి స్తోత్రం. ప్రేమించుకోవాలంటున్నాడు. సహోదరులరా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదవలేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరలజోలికి పోక మీ సొంత కార్యము జరుపుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలట? సంఘం వరపడి వారైనా మనం ఏం చేయాలట? మర్యాదగా నడుచుకోవాలట. దేవునికి స్తోత్రం. ఎవరి ఎదుట? సంఘము వెలుపడి ఎదుట వారితో మర్యాదగా నడుచుకోవాలి. సంఘములో ఉన్నటువంటి
అందరితో కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అభివృద్ధి, ఎంతమందికి అభివృద్ధి కావాలి? చాలామంది అంటారు, నేను ఎంత చేసినా, ఎక్కడేసినా ఎక్కడ పోతుందో, అభివృద్ధి అనేదే లేదు. నేను ఇట్లా చెమట కారుస్తున్నాను, ఇంట్లో వేస్తున్నాను, కానీ అభివృద్ధి లేదంటారు. కానీ ప్రభు చిత్తము నెరవేర్చిన వాడు వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరి చిత్తం నెరవేర్చబడాలి? ప్రభు చిత్తము నెరవేర్చబడాలి. నీ భక్తి ద్వారా, నా భక్తి ద్వారా, మనందరి భక్తి ద్వారా ప్రభు చిత్తము మనము నెరవేర్చేవారుగా ఉండాలి. అంటే ఆయన చిత్తము నెరవేర్చాలంటే ఆయనైతే ఎలాగూ ప్రేమించాడో, దేవునికి స్తోత్రం, ఆయనైతే ఎలాగూ ప్రేమించాడో అలాగనే ప్రేమించాలి. ప్రభు ఈ లోకములో మనుషుడిగా సంచారం చేస్తూ శరీరధారిగా ఉన్నప్పుడు ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టేటప్పుడు అంటున్నారు, మాకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైనా వ్యభిచారమందు పట్టబడితే మేము రాళ్లతో కొట్టి చంపాలని మాకు ఆజ్ఞ ఉంది, మరి మీరేమంటారు అని ప్రభువుని శోధించారండి. ప్రభుని శోధించారు. ప్రభు వారితో ఏమి మాట్లాడలేక తన కాళ్ళతో ఇలా గీతలు గీస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు మౌనముగా ఉన్నాడని ఇంకా కొద్దిగా ఎక్కువగా అడుగుతున్నారు. చెప్పవండి అయ్యా, చెప్పు, ఇది ధర్మశాస్త్రం ఉంది, కొట్టాలని ఉంది, మరి మీరేంటి మౌనంగా ఉంటుందని చెప్తే దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, మీలో ఎవరి దగ్గర పాపము లేదో వాడు మొదటిగా ఆ స్త్రీ మీద రాయి వేయండి చెప్పాడు. అంతే. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఒక్కొక్కరు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లాస్ట్కి మిగిలింది ఎవరయ్యా అంటే ఆ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ అక్కడ ఉన్నది. ప్రభు మాత్రమే మిగిలాడు అక్కడ. ప్రభు పైకి చూసేసరికి ఎవరు లేరు. ఆ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని చూసి ప్రభు అన్నాడు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే ఆమె అంటుంది, లేదు ప్రభు అంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పిన మాట, నేను నిన్ను శిక్షించనమ్మా, ఇక పాపము చేయకన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ఇక పాపము చేయకన్నాడు. ఆ బిడ్డ ఆ రోజు నుంచి మారిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని సంగమా, దేవుని మాట మన దగ్గరికి ఎప్పుడు వస్తుందో, ఎన్నడు వినబడుతుందో ఆ రోజు నుండే మన జీవితాలు మార్చుకోవడానికి ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. ప్రారంభించాలి. ఈరోజు విన్న వాక్యాన్ని ఇక్కడనే వదిలిపెట్టిపోకూడదు. ఈరోజు విన్న వాక్యాన్ని ఇక్కడనే త్రోసిపుచ్చి వెళ్ళకూడదు. దేవుడు నాకు చెప్పాడు కదా, దేవుడు నాతో మాట్లాడాడు కదా అన్న విషయంలో దేవుని మాట నేడే పట్టుకొని పోవాలి. నేడే ఆ వాక్యాన్ని, ఆ మాటలను భద్రపరుచుకొని వెళ్ళినప్పుడు దేవుని చిత్తాన్ని మన బతుకు ద్వారా, మన భక్తి ద్వారా మనం నెరవేర్చగల వారమవుతాము. దేవునికి స్తోత్రం. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండాలని దేవుడు కోరుచున్నాడు. ఇంకొక మాట చూసినట్లయితే 1 కొరింథీలో చూస్తే, 1 కొరింథీ 13:1 చూస్తే దేవుని వాక్యం మీద సెలవిస్తుంది. ఒక భక్తుడు అంటున్నాడు, 13:1 ఒక భక్తుడు అంటున్నాడు, మనుషుల భాషలతోనూ దేవతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే బ్రోగేడు కంచును గనగలాడు తాళమునయుందును అని దేవుడు ఒక భక్తుడు అంటున్నాడు. ఏముందట ఆయనకు? మనుషుల భాషలతోనూ
మన భూమి మీద ఎన్నో రకమైనటువంటి భాషలు ఉన్నాయి. ఎన్నంటే దాదాపుగా 200 నుంచి 300 మధ్యలో ఉన్నాయని నా గైడ్. అంతే. ఎన్ని భాషలు ఉన్నాయి? 200 అబౌవ్ ఉన్నట్టుగా నాకు ఒక వార్త విన్నాను. అంతే. అది నేను కరెక్ట్ చెప్పలేను. ఎన్నో భాషలు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి 5-6 భాషలు వస్తాయి, ఒక మనిషికి 10 భాషలు వస్తాయి. ఇక మనకైతే ఒక తెలుగే వస్తుంది. ఏమవుతుందండి? తెలుగే వస్తుంది. ఎస్టీ వాళ్ళకు 2 వస్తాయి. ఈజే వాళ్ళకు ఒకటి వాళ్ళ భాష వస్తుంది, ఒకటి మన మాట వస్తుంది. ఇంకా కొంచెం చదువుకున్న విద్యావేత్తలు అయితే ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎస్టీ భాష మాట్లాడతారు, సూదర్ మాట మాట్లాడతారు. ఇంకా కొన్ని 4-5 అట్లా ఎన్నో రకాల మాట్లాడతారు. కొన్ని భాషలు అయితే వారు మాట్లాడుతుంటే మనకు నవ్వొస్తూ ఉంటుంది. మన ఇక్కడ బాధలు పడుతూ ఉన్నారు, వాళ్ళదొక భాష, వారికి హరి అంటారు. ప్రియమైన భక్తుడు అంటున్నాడు, మనుషుల భాషలతోనూ, అంటే భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలతో మాట్లాడినా, ఒకవేళ భూమి మీద భాషలు చాలా అనుకొని దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, దేవదూతలు మాట్లాడుకునేటువంటి భాషతో నేను మాట్లాడినను. ఏమంటున్నాడు? ప్రేమ లేనివాడనైతే బ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వేస్టే అని భక్తుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అనేక మనుషుల భాషలతో మాట్లాడవచ్చు, దేవతల భాషలతో మాట్లాడవచ్చు, కానీ ఇతరులను ప్రేమించేటువంటి గుణము లేకపోతే ఇనుపగొట్టాన్ని పట్టుకొని ఏం చేస్తారు? టగటగ కొడతారు కదా, దాంతో నేను సమానుడు అంటే ఎందుకు పనికిరాను. క్రీస్తునందు ప్రియదేవుని సంగమా, మనము ప్రేమించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రేమించే వారిగా ఉండాలి. ఇంకో మాట చూసిన సామెతల గ్రంథంలో చూస్తే 15:17 దేవుని వాక్యం వెలిగి సెలవిస్తుంది. సామెతల గ్రంథము 15:17 దేవుని వాక్యం వెలిగి సెలవిస్తుంది. పగవాని ఇంట కొవ్వినెద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. దేవునికి స్తోత్రం. ఏంటట? పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. శత్రు దగ్గర మనం ఏం చేద్దాట? కొవ్విన ఎద్దు మాంసం అంటే అబ్బో గౌడిని బట్టి కూని కావరే అంటారేమో. మటన్ అనుకుందాం, ఒక గొర్రెపోతు మటన్ అనుకుందాం, ఒక మేకపోతు మటన్ అనుకుందాం, లేకపోతే కోడి కూర అనుకుందాం. అంటే ఎవరికి నచ్చినటువంటి కూర వాళ్ళు అనుకుందాం. ఏం చేద్దట అక్కడ? పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినట కంటే ప్రేమ గల చోట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఏ చోట? ప్రేమ గల చోట ఆకుకూరల భోజనముతో తిన్నా మంచిది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు శత్రు పగవానింట భోజనం చేయొద్దంటే ప్రేమ లేదు, ప్రేమ లేదు. కానీ పై ప్రేమ చూపెడతారు కొంతమంది. ఏం చేస్తారండి? పై ప్రేమ చూపెడతారు. ఆ పై ప్రేమలో దాన్ని ఏమంటారు? మేకవన్య పులి, అంటే మేక చర్మం కప్పుకున్నటువంటి పులిగా ఉంటారు వాళ్ళు. వారు పైకి బాగానే కనపడవచ్చు, కానీ లోపట ఏముంటుందట? ప్రేమ ఉండదు.
అందుకంటాను, భగవాన్ ఇంట కొవ్వినెద్దు మాంసం తినట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొంతమంది పళ్ళు చోట్ల తిను 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 అంటారే కానీ తర్వాత ఇవాళనే గింత తెచ్చుకున్నాం, 1/4 కిలో 1/2 కిలో తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నాం? ఇవాళనే 1/2 కిలో తెచ్చుకున్నాం. ఇళ్ళనే ఏమొచ్చింది, ఈయన వచ్చిండు కదా. అప్పుడు ఏం చేయాలి? ఇష్టం లేకపోయినా కష్టంగానైనా తినాలని చెప్పాలి. తిను 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 అంటారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రేమ గల చోట ప్రేమ కలిగి మనం ఉండాలి. ప్రేమ కలిగి చేయాలి. ఏదైనా ప్రేమతో చేయాలి. ఒకవేళ చేశామనుకోండి, అంతరంగములో లెక్కలు వేయకూడదు. ఆ లెక్కలు నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి, యోహాను, మొదటి యోహానులో చూస్తే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయములో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20-21లో చూస్తే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి, ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దేవునికి స్తోత్రం. ఇదేమంటున్నాడు? ఏమంటుందండి వచనము? ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని దోషించిన అతడు అబద్ధికుడగును. ఎందుకు అబద్ధికుడు అంటే, తను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవునికి స్తోత్రం. కృష్ణందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏం చేయాలట? మనము ఏం చేయాలట? దేవుణ్ణి ప్రేమిస్తే సహోదరుని కూడా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించేవాడు సంఘములో ఉన్న బిడ్డలు కూడా ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం. మొన్న ఒక సహోదరి నాకు ప్రైజ్ లాడ్ చెప్తాంది. ఏమని చెప్తుంది ప్రైజ్ లాడ్? ఎట్లా చెప్తుంది? ఎట్లా చెప్పింది? ఇట్లా ప్రైజ్ లాడ్ అట్లా కాదు, ప్రైజ్ లాడ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీకు ప్రేమ లేనప్పుడు ప్రైజ్ లాడ్ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ లేనప్పుడు ప్రైజ్ లాడ్ అని చెప్పాలి. ఊళ్ళకపోతే కనీసం ఒక 10 మంది అయినా అన్యుడైనా నమస్తే పెడతారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోతే ఊళ్ళకపోతే 10 మంది అయినా ప్రభువును ఎరగనటువంటి బిడ్డలు నమస్తే పెడతారు. దేవునికి స్తోత్రం. ఆ గౌరవం నన్ను బట్టి వచ్చింది కాదు, ఆ గౌరవం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రభు బిడ్డలు హల్లెలూయా. కృష్ణంతు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అంటున్నాడు, నీవు ఎవడైనా నిన్ను దేవుని ప్రేమించునని చెప్పి తన సహోదరుని దూషించిన అతడు అబద్ధికుడాను. తను చూసిన సహోదరుని ప్రేమించని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడని దేవుని వాక్యము సెలవిస్తుంది. 21 చూడండి, దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవదను అన్న ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాం. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే సహోదరుని కూడా ప్రేమించాలి. హృదయంలో గాయం కావచ్చు, హృదయంలో దెబ్బ తగలవచ్చు. దేవుని బిడ్డలముగా మన ప్రభువు
ఎన్నో అయిష్టమైన కార్యములు చేసినటువంటి మనల్ని దేవుడు ప్రేమించాడు గనక దేవుని పిల్లలుగా మనమును ప్రేమించే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మధ్యకాల సమయంలో మా మేనల్లుతో కొంచెం నేను వాళ్ళని నేను ఏమనలేదు, వాళ్ళే కాస్త అలిగిపోయిందంటేగా అనిపించింది. తర్వాత విన్నాను. నేను కూడా నేను ఎందుకు మాట్లాడాలని నేను అనుకున్నా. 2-3 సార్లు మా కుటుంబీకుల కొందరికి బలహీనతలు వచ్చినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎదురెదురు పడ్డాం. వాడు నన్ను ఎదురుగితే నమస్తే పెట్టేటోడు. ఆయన ఎట్లా పోతాను, నేను ఎట్లా పోతాను. నేను కనపడితే ఏమరా బాబు బాగున్నావు అంటోడిని. నేను కూడా అంటలే. నాకున్నటువంటి అలవాటు నాకున్నది ఏంటంటే, నేను ఎవరికి అన్యాయం చేయలేవు, తప్పు చేయలేవు అని నాకు తెలుసు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకరోజు వాక్యం చెప్తుండగా ఏదో ప్రోగ్రాం అప్పుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. ప్రాంగణంలో వచ్చాడు. అప్పుడు నా హృదయం ఇక్కడ అంటుంది, మరి నువ్వేపాడు ప్రేమించావు? సేవకుడు కదా, మరి నువ్వేపడు తగ్గించుకున్నావు? నువ్వేపడు ప్రేమించావు అని నా మనసులో హెచ్చరిక చేస్తున్నది. బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చినవారు బాబు బాగున్నా అన్న. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వచ్చినవారు బాబు బాగున్నావు అని చెప్పేశాను. అప్పుడు నా హృదయంలో ఏమైపోయింది, నా బరువు దిగిపోయింది. నా ప్రభు దృష్టిలో ఒకరిని క్షమించేవాడిగా మిగిలిపోయాను. దేవునికి స్తోత్రం. నేనెందుకు ప్రేమించాలి, నేనెందుకు క్షమించాలి, నన్ను నేనేం చేసినా లేదు. ఒకరిని కలుపుకుపోవటానికి మనము ప్రేమించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనమందరము ప్రేమామయన పిల్లలం. ఎవరి పిల్లలం? మనము ప్రేమామయన పిల్లలము కనుక మనమందరినీ ప్రేమించే వారిగా ఉండాలి. మనకు హాని చేసిన వారికి సైతం మనము ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. చూసిన సహోదరుని నువ్వు ప్రేమించకపోతే చూడని దేవుణ్ణి నువ్వు ఎలాగో ప్రేమిస్తావని దేవుడు సెలవిస్తున్నాడు. సంగమా, దేవుని బిడ్డలారా, మరి సంఘములో కొంతమందికి ఎవరికైనా వ్యతిరేక భావం ఉన్నట్లయితే, ఎవరికైనా వ్యతిరేకత ఉన్నట్లయితే నేనెందుకు ప్రైజ్లాడు చెప్పాలి, నేనెందుకు వందనాలు చెప్పాలి, నేనేమన్నా తక్కువనా అనుకొని మరి దూరముగా ఉంటున్నాము. ప్రభు అంటున్నాడు, మీలో ఇద్దరు ఏకాత్మ ఏకభావం కలిగి ప్రార్థించినట్లయితే అది పరలోకమందు బంధింపబడుతుందని సెలవిచ్చాడు. ఇక్కడ బంధిస్తే అక్కడ బంధింపబడుతుందని సెలవిచ్చాడు. బంధింపబడదని సెలవిచ్చాడు. కృష్ణందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందరినీ ప్రేమించే వారంగా ఉందాం. దేవునికి స్తోత్రం. కొంతమంది తోబుట్టు వాళ్ళు ఉంటారు, కొంతమంది అన్నదమ్ములు ఉంటారు, కొంతమంది అక్కచెల్లెళ్ళు ఉంటారు. కనీసం ప్రేమించరిగా, అసలేం మాట్లాడరు, చచ్చిపోయిందాకా మాట్లాడరు. సచిన వార్త విన్నప్పుడు మీదొచ్చి పడి అక్కో, చెల్లో, తమ్ముడో అని ఆడతారు. ఎప్పుడు? చచ్చిపోయాక. చచ్చిపోయినాక మా తమ్ముడు వచ్చింది నేను ఆడుతానని తెలుతుందా, మా అన్న వచ్చింది ఆడుతానని తెలుతుందా, మా అక్క వచ్చి ఆడుతుందని తెలుతుందా, మా చెల్లి వచ్చి ఆడుతుందని తెలుతుందా? చెప్పండి, తెలుతుందా? చచ్చిపోయినాక ఏమైనా తెలుతుందా? అంటే నీ ప్రేమ ఏంది, వాడు రావాలన్నదే కదా. చచ్చినాక వస్తానంటే మంచిగా చచ్చిపోయినట్టు కదా. కొంతమంది అంటారు, పో ఇక ఏదన్నా పోరాదమ్మా, ఇక చచ్చిపోయా, పోయి కలుపు. చాలామంది ఏం చేస్తారు తెలుసు, కొంతమంది చచ్చినాడు, కొంతమంది చుట్టాలు కలుస్తూ ఉంటారట. ఎప్పుడు? చచ్చిపోయినాడు. పిల్లరా, ఈ లోకములో మనం ఏమి కొంచెపోలేము. చచ్చిపోయినాడు ఈ లోకము నుంచి మనం ఏది కొంచెపోలేము. కానీ
బ్రతికుండగానే ఎవరితో పగబెట్టుకున్నావు నీవు? నీ సహోదరులతోట, నీ అన్నదమ్ములతోట, నీ పాలివారితోట, నీ పగవారితోట, మరి ప్రేమ చూపెట్టకుండా మరి ఎంతకాలము వ్యతిరేక భావంతో ఒకవేళ ఉంటున్నావేమో, అయితే నువ్వు అక్కడే చెప్పు, ప్రేమించు. దేవునికి స్తోత్రం. నువ్వే మాట్లాడు, నువ్వే పలకరించు. కొంతమంది భార్య భర్తలు మాట్లాడుకోరు. ఎవరండి? కొంతమంది భార్య భర్తలు ఒక వారం రోజులు ధర్నా చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు ధర్నా? వారం 10 రోజులు ధర్నా చేస్తారు. కొంతమంది కొన్ని రోజులు అత్త కోడలు ధర్నా చేస్తారు. కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు. ఒక్క ఇంట్లోనే ఉంటాం. ఎక్కడా? ఒక్క ఇంట్లోనే ఉంటాం. కానీ అది అది అదే అది సమాజంలో ఏమో, కానీ దేవుని బిడ్డ కూడా అలాగనే ఉన్నాం. దేవుని బిడ్డను కూడా అలాగనే ఉన్నాం. మరి దేవుడు ప్రేమ చూపెట్టాడు. ఆయన ప్రేమ చూపెట్టు. ఆయన ప్రేమ తన ప్రాణాన్ని సైతము, ఇప్పుడు పాట పాడాం కదా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, నిన్ను మర్చిపోయినా నన్ను మరవలేదయ్యా, ప్రార్థించకపోయినా నన్ను పలకరించవయ్యా, ఎందుకు ఇంత ప్రేమ అని పాట పాడాము. దేవునికి స్తోత్రం. ప్రేమ మీద చాలా పాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, బ్రతికుండగానే మనమందరం కూడా అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘములోనైనా, ఇంటి పక్కల వారిలోనైనా, తోబుట్టు వారితోనైనా, ఇంకా సంథింగ్ ఎవరికైతే విరోధంగా మనం ఉన్నామో మనమే ఒక మెట్టు దిగుదాము. దేవునికి స్తోత్రం. ఎవరమండి? మనమే ఒక మెట్టు దిగుదాం. ఎందుకంటే ప్రభు అందరినీ ఒకటే రీతిగా ప్రేమించిన దేవుడు. మనం కూడా ప్రేమిద్దాం. మనలో ఉన్న క్రీస్తును చూపెడదాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ అనుకుంటారు నేనంటే ఇదిరా, నేను మాట్లాడలేదు, అదే మాట్లాడింది, వాడే మాట్లాడిన అనుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఈగోతో కొంతమందికి మాట్లాడిరని, కానీ మన తండ్రి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఎవరి తండ్రి సంతోషించాలి? మన ప్రేమామయుడు, మన పరమ తండ్రి, ప్రేమించిన ప్రేమనాథుడైన ఆయన సంతోషించాలి. శబ్బాష్ బిడ్డ, నా కొరకు నువ్వు ఒక మెట్టు దిగావు, నా మాట విన్నావు అని తండ్రి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంగమా, చూస్తున్న సహోదరిని ప్రేమించకపోతే చూడని దేవుని మనం ప్రేమించలేమాట. మరి సామెతల గ్రంథంలో చూస్తే 17వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యం మెరుగు సెలవిస్తుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యం మెరుగు సెలవిస్తుంది. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. కొంతమంది కొండంగాళ్ళు ఉంటారండి. కొండంగాళ్ళు ఉంటారు. ఏమంటారా ఇక్కడ 9లో, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెడతాడు. గమనించండి. ఒకటి నేర్చుకోవాలి దేవుని బిడ్డలుగా. నా గురించి ఎవరన్నా చెడుగా చెప్పారనుకోండి, నాకు వచ్చి మళ్ళా చెప్పకండి. ఎవరు చెప్పొద్దు, చెప్పకూడదు. అంటే నన్నే అని కాదు, ఎవరినైనా, ఎవరి గురించైనా ఏమన్నా మాట్లాడాలనుకోండి, అది అక్కడే నీ హృదయములోనే భద్రపరచుకోవాలి. సమాజము నైతిక విలువలో ఉంటుందంటే చెప్పినాక ఉబ్బుతుంది కడుపు. చెప్పినాక నేను చెప్పిందంటే చెప్పకుంటుంది. ఏంటిదట్రా? చెప్పిందాకనేమో ఉబ్బుతుంది, కానీ చెప్పినాక అంటది నేను చెప్పిందని చెప్పకు. ప్రభు అంటున్నాడు, ప్రేమను వృద్ధి చేయగోరితే, నా గురించి ఎవరన్నా చెడుగా చెప్తే
అఫ్కోర్స్ ఎవరి గురించి నువ్వు చెడుగా చెప్తే అది చెవుల్లో పెట్టుకొని అక్కడే దాచిపెట్టేసి. ఎందుకంటే నువ్వు వీడు వచ్చి అనుకున్నావు అనుకో, ఇప్పుడు నాకు చెప్పినావు కదా, మరి నువ్వు నిలబడతావా అంటారు. ఇప్పుడు నీ కాలు కట్టుకుంటాగా, నడుము కట్టుకుంటాగా, ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు నాకు రోషం వస్తుందా రాదా? మరి నీ నడుము కట్టుకుంటే అప్పుడే మరి నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఏమంటారు, నువ్వు ఇప్పుడు చెప్పాలి మరి అంటే అప్పుడు ఏమావా నేను కాదులే ఏదో అట్లా అని చెప్తాను. కనుక ప్రియ దేవుని సంగమా, ఫస్టే సంగతిని మనం ఏం చేయాలట, మరుగు చేయాలి. ప్రేమను వృద్ధి చేయకూరు వాడు ఏం చేస్తాడట, సంగతి అట తప్పిదమ్ముదట దాచిపెడతాడట. జరిగిన సంగతి ఒకవేళ ఎవరైనా నాకు అన్యాయం చేశారనుకో, నాకు ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకో, నాకు ఎవరైనా బాధ పెట్టారనుకో, నేను మర్చిపోతున్నా కానీ నీకు అట్లా చేసినోడు నీకు గుర్తులేడా? నువ్వేంది ఇట్లా, నీకేం చేశాను అని మాటికి ఎత్తకూడదు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, జరిగిన సంగతి మాటికి ఎత్తకూడదు, మిత్రభేదము చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమను మనం వృద్ధి చేసేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇతరులకు జగడములు మనం పుట్టించే వారముగా ఉండకూడదు. ఒకవేళ మన చెవికి ఏదైనా వినపడ్డట్లయితే అక్కడనే ఇంకో మూడో చెవికి పోకుండా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అట్లయితే ప్రేమను వృద్ధి చేయగలుగుతాం, పంచాయతీని ఆపగలుగుతాం, మధ్యలోకి సాక్ష్యం పోకుండా అయిపోతుంది. లేకపోతే బుగ్గుపుతుంది కదా, ఉబ్బితే ఏం చేస్తారు, ఊదంగా బుగ్గ పలిగిపోతుంది. చెప్పిన దానికే కష్టం. ఏముంటుంది ఆమె, ఏమవుతుంది నీకు చెప్పింది అంటది. ఎవరట, అక్క అని చెప్పిన ఆమె ఏమని చెప్తుంది, అక్క అన్న అని చెప్పిన వాళ్ళు ఏమవుతారు, ఎవడు వాడు నీకు చెప్పింది అని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, ప్రేమను మనం వృద్ధి చేయవారు ఏం చేస్తాడట, తప్పిదములు దాచిపెడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు 4:8 దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తాడ ప్రేమ ఏం చెప్తాడండి, చెప్పరేంటండి. ప్రేమ అనేక పాపములు కప్పుతుంది. ఎక్కడ చెప్పనా, ఏం పోయిలే దాని పాపం అట్లా వదిలిపెట్టాలి. దేవునికి స్తోత్రం. దాని పాపం వానికే తెలుస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో సొలొమోనును సౌలును ఇజ్రాయేలు రాజుగా దేవుడు ఏర్పరిచాడు ప్రేమించి. కానీ సౌలు దేవుడు ఏర్పరిచిన రీతిని బట్టి తొందరపడ్డాడు. తర్వాత తన మనసును దేవుడు దావీదు మీదకి తిప్పుకున్నాడు. సౌలు ప్రతిసారి కూడా దావీదును చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. కానీ దావీదు మాత్రము, ఇతడు యెహోవా చేత అభిషేకించబడ్డవాడు, హల్లెలూయా, ఇతడు యెహోషువతో అభిషేకించబడ్డవాడు, నేను అతన్ని చంపనని తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా చేత, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తుల పట్ల దావీదు చూపుతున్నటువంటి గౌరవము అంత కాదు. దేవునికి స్తోత్రం.
చాలాసార్లు చంపాలని చూశాడు సౌలు దావీదును. ఎన్నోసార్లు ప్రాణగండం ఉన్నది. అదే సౌలుకు దురాత్మ పడితే ఇదే దావీదుని తీసుకొచ్చి సీతార పోయించడానికి, అతని మీద దయ్యం పోతానికి మళ్ళీ ఈయన వాయించాలి సీతార. అదే సౌలు ఈట పెట్టుకుని సిద్ధముగా ఉంటాడు దావీదుని చంపాలని. ఎన్నోసార్లు దేవుడు ప్రాణాపాయం నుంచి దావీదును తప్పించాడు. కానీ దావీదు ఒక్కడే అనుకున్నాడు ఆయన దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, నేను అతన్ని చంపను, నా నుండి అతనికి హానికరం కలదు. శత్రులు అన్నారు, ఇక దొరికండి ఏషాయి, ఇప్పుడు ఏషాయి, నేను ఏషాయినా అంటాను నీకు తన కింద పనివాడు. వద్దు వద్దు ఆగు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి అని దావీదు ఆపాడు. దేవునికి స్తోత్రం. లాస్ట్కు దావీదు చెప్పింది మాట ఏం తెలుసా? దేవుడే చూసుకోవాలి ఆయనను. ఏమని చెప్పాడు? దేవుడే చూసుకోవాలి ఆయనను. నా నుంచి ఆయనకు ఏం మాత్రము హాని కలగకూడదు, నా నుంచి ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఆ సందర్భం చూస్తే చాలా చోట్ల ఒకటే గుహలో ఇద్దరు దాగి ఉన్నారు. దావీదు ముందు వెళ్ళిపోయి గుహలు దాచుకుంటే అదే మార్గంలో సౌలు వచ్చి అదే గుహలో నిద్రపోయాడు. దావీదు దగ్గర ఉన్న సైన్యం అంటుంది ఏద్దామా ఏయమా అంటారు. ఆగు అని చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తుల పట్ల కూడా మనం మర్యాదగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మోషే విషయంలో కూడా మిర్యాం ఏం చేసింది? నీతోటే మాట్లాడతాడు దేవుడు, నాతోటి మాట్లాడాడా అన్నాడు. దేవుడు ఎమ్మటే మోషేతో మాట్లాడి అహరోను మిర్యాం అంటే మీరు ముగ్గురు గుడారానికి రాని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట, మీతో మాట్లాడితే నేను దర్శనములోనో స్వప్నంలో మాట్లాడతాను, కానీ నా సేవకుని విషయంలో మీరు ఎందుకు భయపడలేదు? నా సేవకుని విషయంలో మీరు ఎందుకు భయపడలేదు? నా సేవకునితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అని చెప్పి ఎమ్మటే మోషే అక్కకి మిర్యామ్కి ఏం తీసుకొచ్చాడు? దేవుడు ఎమ్మటే కుష్ఠరోగం పెట్టాడు. ఆ కుష్ఠరోగం ఎందుకు? సనిగాడు ఎవరి మీద? మోషే మీద. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాని మీద. ఈయనైనా మాకు తెలియదా, మేము తక్కువ అనుకున్నారు. కానీ దేవుడు ఎవరికి ఇచ్చే అభిషేకం వారికి వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ సేవకుని మీద ఉండే అభిషేకము ఆయనకుంటుంది. తన వారిని ఎవరన్నా అంటే ఆయన ఊరుకోడు. ప్రియదేవుని సంగమా, కనుక ఏమంటుంది ఇక్కడ? ఏం చెప్పింది ఇక్కడ? ప్రేమ అనేక పాపములు ఏం చేస్తట కప్పుతుంది. కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిలో ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై ఉండి. దేవునికి స్తోత్రం. మిక్కటమైన ప్రేమ మనకు అవసరం. దేవునికి స్తోత్రం. చాలామంది కొంతమంది ప్రార్థన అయిపోయాగానే వందనాలు తీసుకుంటారు, ఏదో ఉత్తుత చేతులు కలుపుతాయి. కొందరికి మనసులు కలుపుతాయి, కానీ మనసు కలవదు. చేతులు కలిసినా మనిషి కలిసినా, చేతులు కలిసినా కలవకపోయినా, మనుషులు కలిసినా కలవకపోయినా మనసు కలిసేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనిషి వేరు, మనసు వేరు. ప్రియమైన దేవుడి సంగమా, మిక్కటమైన ప్రేమ గల వారై ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనములో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటే. దేవునికి స్తోత్రం. ప్రేమ ఏం చేయదట? పొరుగువానికి కీడు చేయదు. దేవుని సంగమా, పొరుగు వారికి మనం కీడు చేసేవారముగా ఉండకూడదు. ఒకవేళ మనకి ఇబ్బంది కలిగిన సహించాలి. మన పక్షమున మన ప్రభు యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరి పక్షమున?
మన పక్షమున మన తండ్రి యుద్ధం చేయాలి. మన పక్షమున యుద్ధం చేయాలంటే మనం సైలెంట్ అయిపోవాలి. ఏం చేయాలట? మన పక్షమున యుద్ధం చేయాలంటే ఏం చేయాలట? ఆయన యుద్ధం చేయాలి. మన శత్రువు దగ్గర ఆయన ప్రతీకారం తీర్చుకోవాలంటే ఆయనకు చోటు ఇవ్వాలి. మనమే పగ తీర్చుకోవడం సరి అయినది కాదు. ఆయనకు చోటు ఇస్తే, అంటే తగ్గించుకుంటే ఆయనకు మనం చోటు ఇచ్చిన వారం ఉంటాడు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండే ధర్మశాస్త్రమును నెరవేర్చు, అంటే దేవుని యొక్క మనకిచ్చినటువంటి మరి గ్రంథమును, దేవుని వాక్యమును, దేవుని మాటను మనం నెరవేర్చిన వారిగా ఉంటారని దేవుడు సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రికను చూస్తే 3:14 దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రిక 3:14 దేవుని వాక్యం సెలవిస్తుంది. 14 మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణములో నుండి జీవమునకు దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ లేనివాడు ఏంటి? ఎక్కడ ఉంటాడట? ప్రేమ లేనివాడు ఎక్కడ ఉంటాడట? మరణములో ఉన్నాడు. నువ్వు ప్రభుని నమ్ముకోనున్నా, బాప్యం పొంది ఉన్నా, రక్షణ పొంది ఉన్నా, వారం వారం రొట్టె విరుస్తున్నా, వారం వారం ప్రభు శరీరము తింటున్నా, ఒకవేళ నీకు ప్రేమ లేదనుకో, నీకు నిలిచిన్నది ఏంటిదట? మరణం మాత్రమే నీ కొరకు నిలిచి ఉన్నది. ఏమంటున్నాడు? మనము సహోదరులను ప్రేమించున్నాం కనుక మరణములో నుండి జీవనం దాటి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒక అడుగు మనము ముందుకు వేసి ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత అడుగంటే చచ్చిపోయే స్థితిలో నుండి బతుకునేటువంటి స్థానానికి మనం వెళ్ళిపోయామని దేవుడు సెలవిస్తున్నాడు. నిజంగా ఆయన మనల్ని ప్రేమించకపోతే, ఆయన మనల్ని ప్రేమించకపోతే, ఆయన మనల్ని కరుణించకపోతే, ఆయన మన పట్ల దయ చూపెట్టకపోతే, ఆయన మన మీద తన కటాక్షము రానియకపోతే మనం ఇక్కడ బ్రతికేవారము. మన పరిస్థితులన్నీ ఎలా ఉండిపోయేటియో, మనమన్నీ తిరిగి తిరిగి ఏసారి చివరికి యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారం ప్రియదేవుని సంగమా. కనుక మరణాన్ని దేవుడు నీ నుండి దూరం చేయాలంటే నువ్వేం చేయాలట? ప్రేమ ఏం చేయాలట? మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణములో నుండి జీవం దాటి ఉన్నాము ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. కొంతమంది భార్యను భర్తను ప్రేమించారు. కొంతమంది భర్తలు భార్యను ప్రేమించారు. వారు జీవితాంతము కలిసిమెలిసి బతికుండేటువంటి కుటుంబం. కొన్ని కుటుంబాలలో ఏముండదండి? ప్రేమ ఉండదు. భార్య భర్తను ప్రేమించదు, భర్త భార్యను ప్రేమించడు. ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందా? ఆ కుటుంబం సమాధానముగా ఉంటుందా? ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఆ పిల్లలు సమాధానంగా ఉంటారా? భర్త భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తను గౌరవించాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు ఇచ్చినటువంటి మాట. కొంతమంది వృద్ధులను ప్రేమించరు. ఎవరట? కొంతమంది ముసలి వాళ్ళను ప్రేమించరు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తే వినండి. రోజు ఊళ్ళకి ఏమవుతాయండి? పాత ఇనుప సమానం కొనే బండ్లు వస్తాయి కదా. ముసలిళ్ళం కొంటామని వచ్చినా కూడా అమ్మేటోళ్ళు కొంటున్నారు కావచ్చు. ఏంటి? అలాంటి రోజులలో మనం ఉన్నామండి. అలాంటి రోజులలో మనమున్నాం. రా, నాకు ఇలా గుర్తొచ్చింది. దాదాపుగా 30 ఏళ్ళు కావచ్చు పైచిల్లుకు. మా ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఆవు దాదాపుగా
పెద్ద దొడ్డిని చేసింది. ఎంత దొడ్డి అంటే చాలా పెద్ద దొడ్డిని చేసింది. అది ముసలితనం వచ్చింది. ఇప్పుడు గొడ్లు అమ్ముతున్నారండి ముసలి అని, కానీ ఆ రోజులలో వాటితో దున్నుకున్నోడు అమ్మకపోయేది. ముసలి అయిపోయింది. దాదాపుగా 20 పైచిలకన కన్నది. అది పెద్ద దొడ్డి విస్తరించిపోయింది. దాని కొరకు మా నాయన ఒక బత్తన్నర ఉప్పు తెచ్చిండు. బండి మీద చచ్చిపోతే దొడ్డి నుంచి బండి ఎక్కించుకొని మనుషులకు అక్కడ తీసుకుపోయి బండి మీద వేసుకుపోతా అంటే చాలామంది తెలిసిన అన్నారు, మీ ఆవుకు బ్యాండ్ పెడితే ఏమైంది అన్నారు. ఏమన్నారు? మీ ఆవుకు బ్యాండ్ పెట్టి తొలకపోతే ఏమైంది? నీ దొడ్డిని విస్తరింపచేసింది. ఈరోజు వృద్ధులు అవసరం లేదండి. వృద్ధులు అవసరం లేదు. ఏంటిది అది? ఆ వృద్ధులే పెంచింది, ఆ వృద్ధులే పోషించింది, ఆ వృద్ధులే నిన్ను అట్టడుగు స్థానంలో నుంచి ఈ స్థితిలోనికి తీసుకొచ్చింది. రేపు నీవు కూడా వృద్ధురాలువే. ఈరోజు వద్దన్న నీవు రేపు నీ బిడ్డో నీ కొడుకో ఈ ముసలిది ఎందుకని అనరా? అంటారా? మానవత్వం ఎక్కడ పోతుంది పిల్లరా? మానవత్వము ఎక్కడ పోతుంది? ఇంట్లో ఎవరున్నా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి కోడలు రేపటి అత్త కొంతకాలానికి ముసల్దే. ఏదున్నా ఈ బాడున్నది సేపే మన ఆటలు అవుతాయి. కానీ పడిపోతే దొరసానైనా అంతే, దొర అయినా అంతే, రాజు అయినా అంతే, రాణి అయినా అంతే. కానీ మనం మానవత్వం మంట కలిసిపోతున్న రోజులలో మనం ఉంటున్నాం. దేవుని సంఘమా, దేవుని బిడ్డలముగా మన ఇండ్లలో ఉన్న ప్రతి ముసలను చూసుకుందాము. దేవునికి స్తోత్రం. అమ్మా ఏం బిడ్డకూర, ఏం వండిన బిడ్డకూర అంటే ఏదో పచ్చడి నూరిన కాదు అంటది కదా. ఈ చేతులు వండిన చేతులు కావా? ఏ కూర వండితే ఏ వాసన ఉంటుందో తెలియదా కదా. ఈ సచ్చినాక మాత్రం మీద పడి లేవే, ఒక్కసారి లేవే, రెండోసారి లేవే, మూడోసారి లేవే, నాలుగోసారి లేవని ఆడతారు. ప్రయోజనం ఏంటండి? ఆ తర్వాత మా అమ్మకు బతుకున్నప్పుడు పూరి ఇష్టం, గారె ఇష్టం, గుడంబి ఇష్టం, సార ఇష్టం, థమ్సప్ ఇష్టం, గుండెకాయ ఇష్టం, కార్జ్ ఇష్టం. కుక్కలకు పెడతాం. ఎవరికి పెడతామండి? వదిలిపెట్టి రాగానే ఎవరు తింటారండి? ఏదో ఒక ఊరికి పోయినాం, పిట్టకేసి కాడికి పోయినాం. ఆ పిట్టలు రాకముందే ఏమున్నాయి? కుక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఆ పిట్టలు రాకముందే సిద్ధంగా ఉంటే కుక్కల కోసం ఒకటి కావాలి ఉండాల్సి వచ్చింది. ప్రియదేవుడి సంగమ్మ, అప్పుడు డొప్పలో మనం ఏం పెడితే ఉంది చెప్పండి? బతికున్నప్పుడే ప్రేమతో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. వారికి మనకి జన్మనిచ్చిన వారు, మనల్ని బట్టి వారి దేహము కోయబడ్డది, మనల్ని బట్టి వారి శరీరం అంతా ముతతిల్యముగా మారిపోయింది. వారు తన బలాన్నంతా విచ్చి మనల్ని కన్నారు. వాళ్ళు మనం బలంగా ఉన్నప్పుడు వాళ్ళని దేకపోతే ఇది ఎలా ప్రేమ? క్రైస్తవులుగా ఇదేం ప్రేమ? కొంతమంది సౌండ్ పార్టీ వాళ్ళు అయితే ఓల్డేజ్ గృహాలలో వేస్తున్నారు. ఎవరి కొరకు చదివియాలి, ఎవరి కొరకు ఇన్ని రీతులు చేసి వాళ్ళు ఉండు లాస్ట్కి ఎందుకు వేయాలి? ప్రియదేవుని సమం, ఇది ప్రేమ కాదు. హల్లెలూయా. ఏం చేయాలా? ప్రేమ ఇక్కడ 1 యోహాను 3:14 ఏమంటున్నాడు? మనం సహోదరులను ప్రేమించున్నాం కనుక మనలో ఉన్న జీవునికి దాటిన మన దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త
13వ అధ్యాయము 34-35 వచనంలో చూస్తే దేవుని వాక్యం ఇది సెలవిస్తుంది, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారనైన ఎడల దీనిని బట్టి నా శిష్యులందరూ అని తెలుసుకుందును. దేవునికి స్తోత్రం. దేవునికి నువ్వు శిష్యుడవు కావాలంటే, దేవునికి నువ్వు శిష్యురాలుగా బిరుదు పొందాలంటే ఏం చేయాలట? నేను ప్రేమించినట్టే, నిన్ను ప్రేమించాను, నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నువ్వు కూడా ప్రేమించమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన శిష్యులం కావాలంటే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాను? మీరు ఒకరినొకడు ప్రేమింపాలని మీకు ఆ కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని నేను అప్పుడు తెలుసుకుంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి శిష్యులం కావాలంటే కేవలం ప్రభుని నమ్ముకోవడమే కాదు. దేవునికి శిష్యులం కావాలంటే కేవలం సంఖ్యలో బైబిల్ పెట్టుకోవడమే కాదు. దేవునికి శిష్యులం కావాలంటే పాట పాడమే కాదు. దేవునికి శిష్యులం కావాలంటే దేవుని వాక్యం చెప్పడమే కాదు. దేవునికి శిష్యులం కావాలంటే దేవుడు ప్రేమించిన ప్రకారం మనము ప్రేమించే వారంగా ఉండాలి. పరలోక ప్రార్థన చేస్తాం కదా. పరలోక ప్రార్థనలు ఏముంటే చెప్పండి? నేను నా అపరాధం క్షమించిన ప్రకారము, నేను పొరుగువాడిని ప్రేమించిన ప్రకారమే నన్ను ప్రేమించు ప్రభా అని చెప్తాను. మనం రోజు ఏం చెప్తున్నామంట? చూడండి ఒకసారి 6వ అధ్యాయం మత్తయి 6లో చూడండి ఒకసారి. నేను ఇతరులు ప్రేమించిన ప్రకారమే నన్ను ప్రేమించాను అని అందులో ఉన్నది ఆ మాట. దానికి అర్థం రావాలంటే చూడండి 12వ వచనం. మా రుణస్తులు మేము క్షమించి, మా రుణస్తులు అంటే మనకి ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో, ఎవరికైతే భారంగా ఉన్నారో, ఎవరైతే ఇతరులు ఉన్నారో నేను వాళ్ళని క్షమించినట్టే, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలు క్షమించు అంటే వాళ్ళని మేము క్షమిస్తేనే నా రుణం నువ్వు కూడా క్షమించు ప్రభా అన్నట్టు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, ఒకవేళ మనుషుల అపరాధాలు మీరు క్షమించకపోతే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మనుషుల అపరాధాలు ఒకవేళ మనం క్షమించినప్పుడు మీ పరలోకపు తండ్రి మన అపరాధాలు క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధమును క్షమించకపోతే మీ తండ్రియు మీ అపరాధమును క్షమింపడు. ఏం చేయడట? ఆయన క్షమించడు. ఎప్పుడు ఇక్కడ చేస్తాను ప్రార్థన, రోజు ముగింపు ప్రార్థన ఏం చేస్తాను? తండ్రి నా ఎడలు రుణస్తులను క్షమించిన ప్రకారమే నా రుణమును క్షమించము. నువ్వు ఎవరికి క్షమించకపోతే ప్రభు మనల్ని ఏం చేయడట? క్షమించడు. నువ్వు ఎవరిని ప్రేమించకపోతే ప్రభు మనల్ని ప్రేమించుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఒకడు ప్రేమ కలిగిన దీన్ని బట్టి మీరు నా శిష్యులు అగుదురని తెలుసుకుందరని దేవునికి. చివరిగా 1 తెస్సలోనిక పత్రికలు చూస్తే 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనం చూసినట్లయితే దేవుని వాక్యం తెలుస్తుంది. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం.
గమనించాలి. చివరి మాట కేర్ఫుల్గా వినాలి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో అందరితో వచ్చినప్పుడు, దేవుని రాకడలో ఆయన వచ్చుతున్నప్పుడు, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏ ప్రేమ చూపెట్టామో మన హృదయం ఆయన ఎదుట సరి అయినదిగా ఉండాలి. మన ప్రేమ అభివృద్ధి పొందేదిగా ఉండాలి. మన ప్రేమ అభివృద్ధిలోనికి వచ్చేదిగా ఉండాలి. వచ్చినప్పుడు ఎలాగైతే వర్ధిల్చున్నామో అలాగే మీరు ఒకరినొకరు ప్రేమించిన మనుషుల ఒకరొకరు మనుషులందరి ప్రేమలో అభివృద్ధి పొందినట్లుగా వర్ధిల్లినట్టుగా ప్రభువు దయచేయండి గాక అంటున్నాడు. ఆయన రాకడలో మనం చేసినటువంటి భక్తి అంతా కూడా పరీక్షింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భక్తి అంతా పరీక్ష చేయబడుతుంది. పిల్లవాడు పరీక్ష రాస్తాడు, బోర్డు ఎగ్జామ్లో పరీక్ష రాస్తాడు. కొన్ని దినములకు పేపర్ దిద్దబడుతుంది. ఆ పేపర్ దిద్దే సమయంలో ఆ పిల్లకాడు రాసినటువంటి ప్రశ్న జవాబులకు ఎన్ని మార్కులు వేయాలో అప్పుడు వేస్తాడు. అలాగనే ఆ సమయంలో ఆయన రాబోతున్నప్పుడు మొదల పరీక్ష చేసినప్పుడు ప్రేమ, మీ ప్రేమ ఎంత ఉన్నది, నేను ప్రేమించి మిమ్మల్ని క్షమించాను కదా, నేను ప్రేమించి మిమ్మల్ని అపరాధం నుంచి విడిపించాను కదా, మీరు ఎంతగా ప్రేమించారు, మనం ఎంతగా ఇతరులను ప్రేమిస్తున్నాం, మనం ఎంతగా ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నాము అని ఆయన మనం పరిశీలన చేసినప్పుడు మనము కూడా ప్రేమ కలిగిన వారమే ఉన్నట్లుగా చూసుకోవాలి. దేవుడు కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయండి గాక. ఆమేన్.